యాక్టింగ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే, మామూలు యాక్టింగ్ కాదు. ఒక్కసారి నిన్న సభలో ఏం మాట్లాడో ఒకసారి వినిపిస్తాను చూడండి. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. తగలదన్న అది అలాగా, అది మీరు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు అలా తగలకూడదని చెప్పేసి అని, కరెక్ట్గా ఇక్కడే తగలాలని చెప్పేసి అని ప్లాన్ వేసుకున్నారు, అక్కడే తగిలింది. మరి దాంట్లో దేవుడి దయ్య ఉందన్న, అంతా నువ్వే కదా, అంతా నీ దయ్యే కదా, నువ్వు చిన్న వ్యక్తివా ఏమైనాను? ఇలాంటి డ్రామాలు ఎన్నాళ్ళు లేదు మేము చూడలేదా? 2014 నుంచి 2019 వరకు, 2019 ఎన్నికల ముందు కూడా ఇలాంటి డ్రామాలు ఎన్నో ఆడావు, ఒకటి కాదు రెండు కాదు, మేము చూసాం. మళ్ళీ ప్రతిసారి మేము చెప్తే మాకే సిరాగ్గా ఉంది. ప్రతిసారి కూడికెత్తానో బాబాయ్ గొడ్ల పుట్టనో చెప్తా ఉంటే మాకు సిరాగ్గా ఉంది. నీకు సిరాక్ అనిపించట్లేదు, నీకు సిగ్గు అనిపించట్లేదు, మాట్లాడు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. దేవుడు రాయలేదన్నా, నీకు నువ్వే పెద్ద స్క్రిప్ట్ ఒకటి రాసుకున్నావు. 2019 ఎన్నికల ముందు ఏదైతే స్క్రిప్ట్ నువ్వు రాసుకొని అమలు పరిచావో అది భారీగా సక్సెస్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా అంతే. మళ్ళీ 2024 ఎన్నికల ముందు నీ పైన నువ్వే దాడి చేయించుకొని దేవుడి స్క్రిప్టు పెద్ద స్క్రిప్టే రాసాడు, నేను ఇంకా ప్రజలకు ఇంకా మేలు చేసే యోగం నాకు ఉంది, నన్ను ఇంకా భూమి మీద ఉంచాడు, నాకు ఇంకా నౌకలు ఉన్నాయి, ఈ సొల్లు మాటలని మాట్లాడుతున్నావు అన్న. నీ డ్రామాలు అందరికీ తెలుసు అన్న, నువ్వు ఎంత గింజుకున్నా గిలగిలా కొట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు. ఇంక ఈ డ్రామాలు మానేస్తే మంచిది. మన ప్రజలకు ఏం చేసాం అని చెప్పుకుంటే చాలు. అది మానేసి ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ ఏమన్నా సూట్ అవుద్దు నీ మొఖానికి అసలా? బా అది జగన్మోహన్ రెడ్డి పనితనం అలా ఉంటుందన్నమాట. తన పైన తానే దాడి చేయించుకుంటాడు. ఇంకా దేవుడి దేవల్ల ఎక్కడ తగలలేదు, ఇక్కడ తగలలేదు, దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాసాడు, ఇలాంటి మాటలు కూడా అన్న. ప్రజలు మరీ అంత ఎర్రోలు కాదు, అంత గొర్రెలు కాదు. ప్రతిసారి కూడా నీ పైన నువ్వే దాడి చేయించుకొని పైకి డ్రామాలు ఆడేస్తుంటే నమ్మడానికి ఆల్రెడీ 2019లో నమ్మారు, నిన్ను నమ్మారు కదా. నిన్ను నమ్మి అంత భారీ మెజారిటీ ఇస్తే చేసింది చెప్పుకోలేక, ప్రజాదరణ లేదురా, సభలకు ఎవడో జనం రావట్లేదు, ఎక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టి మనమే తరలించుకోవాల్సి వస్తుంది, ఎట్టా కాదు ఎట్టగొట్ట చేసి సింపతి పొందాలి మళ్ళీ. కాబట్టి మన పైన మనమే దాడి ప్లాను. కానీ ప్లాన్ మాత్రం పక్కాగా అమలు చేశారన్న. అసలు ఎవరికి కూడా ఇంత అనుమానం కూడా రాకుండా పక్కాగా అమలు చేసి కరెక్ట్గా ఇక్కడ తగిలిలా ప్లాన్ చేసుకుని నీకు నువ్వే కొట్టించుకున్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నావు. 2019 ముందు కూడా అలాగే ఏడుసావు. పోనీ అందులో ఏమైనా తేల్చావు? పోనీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి కోడికత్తుతో నీకు నువ్వే పొడిపించుకొని పెద్ద డ్రామా ఆడావు కదా. అప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన మనం ఆరోపణలు చేశాం కదా. మరి దాని మీద ఒకవేళ ఆరోపణలు చేసాం కాబట్టి ఆ కోడికత్తి కేసు ఏదో తేల్చేసి ఇదిగో నాకు కోడికత్తికి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా ఆరోపణలు చేస్తున్నారు నా పైన, ఇదిగో కేసు విచారం తేలిపోయింది కదా, ఫైనల్గా దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లేదంటే ఎవరో లేరనో అని చెప్పొచ్చు కదా. ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది? క్లియర్గా చెప్పింది, అందులో కుట్రకోణం ఏమీ లేదని. అక్కడే అర్థమైపోయింది కదా, చెప్పగానే చెప్పారు కదా అది డ్రామా, జగన్ డ్రామా అని చెప్పేసి అని. ఇప్పుడు కూడా అంతే సేమ్. ఇది కూడా ఎన్నేళ్ళైనా తేలే వ్యవహారం ఏం కాదు, ఇది ఇప్పుట్లో తేలే వ్యవహారం అయితే కాదు. కాబట్టి ఈ సొల్లు మాటలు మానే అన్న. జనాలు విని 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 చిరాకు వచ్చున్నారు. ఎన్నికలు వస్తే సరిపోద్దరా, ఏదో ఒక ప్లాన్ వేస్తాడని చెప్పి అర్థమైపోయింది మాకు కూడా. నీ ప్లాన్ కూడా అదే, సింపతి రాజకీయాలు. నీకు అధికారం కోసం నువ్వు ఎంతకన్నా దిగజారిపోతావు అనడానికి ఆ కోడికత్తి, ఈ రాయిదాడి, ఈ 2 ఉదాహరణలు. బాబాయ్ గొడవలపోటు అంటే అది ఎక్స్ట్రీమ్, ఇంకా పై లెవెల్ మాట. దాని గురించి మేము మాట్లాడలేము. అక్కడ నీ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు నీ మనస్తత్వం ఏంటి, నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతావు అని చెప్పేసి అని నీ సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు ఓ పక్కన. మనం మాత్రం మన పైన మనం దాడి చేయించుకొని ప్రజలను ఎర్రోళ్ళు చేసేసి సభలు ఎట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారు పడి ఆడవాలా? ఎట్టా జగన్ అన్న ఎట్టయితే కొంచెం ఆలోచించి నువ్వు కూడా. ఒకసారి కాకపోతే ఒకసారి నమ్మేలా ఉండాలిగా. ప్రతిసారి ఇదే డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పేసి ప్రజలు అనుకుంటలేదా? అనుకుంటారా లేదా? అంటే నీకు అలవాటు అయిపోయిందిలే, నువ్వు అవన్నీ పెద్ద పట్టించుకో కదా. ఇవాళ సంఘటన జరిగితే ప్రజలు 2 రోజులకు మర్చిపోతారులేరా, 3 రోజులకు మర్చిపోతారులే, తర్వాత గుర్తుండదు. మళ్ళీ మనం అది రిపీట్ చేసినా సరే అంత గమ్మును గుర్తుకు రాదని చెప్పేసి నా ఆలోచన కదా. నువ్వు మామూలు డ్రామాలు ఆడాలా, అంత భయంకరమైన డ్రామాలు ఆడు. కాబట్టి డ్రామాలు మానే అన్న.
ప్రజలకు ఏం చేసాం, ఎంత మేలు చేసాం, రాష్ట్రానికి మనం పొడిచింది ఏముంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చేసిన మేలేంటి, దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ నన్ను రాయిచ్చి కొట్టారు, నీకు నువ్వే దాడి చేయించుకోండి, నేను దేవుడి దేవాలు ఇంకా బతుకున్నాను, నా భూమి మీద నోకలు ఉన్నాయి, ఈ మాటలు మాట్లాడమాకన్నా. నువ్వు మహానటుడివి, పొరపాటున రాజకీయాల్లోకి వచ్చావు, కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే కనుకన్నా దేశాన్ని మొత్తం వెళ్ళేద్దు అన్న నీ నటనతోటి. అంత గొప్ప నటుడివి, నీ ముందు ఎవ్వరు పనిచేయరు. ఏ నటుడు కూడా నువ్వు నటించే నటన ముందు పనికిరాడన్నా, అంత బాగా యాక్టింగ్ చేయలేరు. బా ఏమన్నా యాక్టింగ్ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ఇప్పుడేమో పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ నువ్వు వరల్డ్ స్టార్ అవుతుంది అన్నమాట, మామూలుగా. కాబట్టి ఈ మాటలు వద్దన్న, ప్రజలు కొన్ని నంబర్ వదిలే. నువ్వు దాడి చేయించుకున్నా, ఇంకోటి చేయించుకున్నా అస్సలు పని అవుతుంది, వర్కౌట్ అవుతావు. నీకు దమ్ముంటే నువ్వు ఏదైతే చెప్పావో ఆరోపణలు చేస్తున్నావో నిరూపించే ప్రయత్నం చేయి, నిరూపించి మాట్లాడు, తప్పులేదు. నిరూపించుకుంటా ఏది పడితే అది మాట్లాడితే నువ్వే ఆబాసు పాలైపోతావు. ఒక క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. అనవసరంగా మాట్లాడు మాకు పెత్తందారులని, పేదలని, ఈ పేదోడిపై రాళ్ళు వేసారని. ఈ సింపతీలు ఇంక వర్కౌట్ కావు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా వర్కౌట్ కావు. నేను అటు నుంచి చూస్తూనే ఉన్నాం, మీ నాయకులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు, లైవ్లు, డిబేట్లు, ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని నువ్వు మళ్ళీ సభ పెట్టేసుకొని పెద్ద స్టిక్కర్ ఒకటి అంటించేసుకొని, ఇంత స్టిక్కరే ఇంకేముందో నన్ను చంపేయాలనుకున్నారు. ఇంకెంతకాలం జనాలు గొర్రెలు చేస్తావు చెయ్యన్నా. మహా అయితే ఒక్క నెల ఏం చేసినా నెల రోజులే చేసుకోవాలా, ఆ తర్వాత నువ్వు ఏది చేయలేవు. ఎందుకంటే ప్రజలు నమ్మట్లేదు కాబట్టి. కానీ నమ్ముంటే కనుక ఇలా ఉందువా నువ్వు? ప్రజలు నీ పైన నమ్మకం ఉంచి ఉంటే కనుక నువ్వు ఇవాళ నీ అంతటి నువ్వు దాడి చేయించుకో కదా. చిన్న లాజిక్ ఆలోచించు. ఈ రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఇప్పుడు నీ మీద దాడి చేస్తే ఎవరికి వర్కౌట్ అవుద్ది? నీకే వర్కౌట్ అవుద్ది. ఆ పని తెలుగుదేశం నాయకులు ఎందుకు చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తుంది? నీకు సింపతి క్రియేట్ చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది? లాజిక్గా ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. ఇలాంటి తెలివితేటలు మనకే కదా ఉండేవి, మన అద్భుతమైన తెలివితేటలు కదన్నా. కట్టుబెట్టాను ఈ మాటలని. నా లాజిక్ ఆలోచించు. ఈ రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఇప్పుడు నీ మీద దాడి చేస్తే ఎవరికి వర్కౌట్ అవుద్ది? నీకే వర్కౌట్ అవుద్ది. ఆ పని తెలుగుదేశం నాయకులు ఎందుకు చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తుంది? నీకు సింపతి క్రియేట్ చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది? లాజిక్గా ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. ఇలాంటి తెలివితేటలు మనకే కదా ఉండేవి, మన అద్భుతమైన తెలివితేటలు కదన్నా. కట్టుబెట్టాను ఈ మాటలని.